హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 5th ఎపిసోడ్ని చూద్దాము. ఈ ఎపిసోడ్ నుండి డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కాబట్టి అందరూ మిస్ అవ్వకుండా డ్రామాని చూడండి. రండి డైరెక్ట్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే గూ వాళ్ళ ఇంట్లో ఒక డెమాన్ పిల్ల ఉంటుంది కదా, తను గూని వెతుక్కుంటూ గూ ఆఫీస్ రూమ్లోకి వచ్చేస్తుంది. అక్కడికి వచ్చి చూస్తే ఆ రూమ్లో ఎవరూ లేరు. నేను నా కొత్త డ్రెస్ని చూపిద్దామని ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ ఎవరూ లేరు అనేసి సరే ఈ రూమ్ని కొంచెం క్లీన్ చేద్దాము అనుకొని అక్కడ ఉన్న బుక్స్ అన్నిటినీ సర్దుతూ ఉంది. కానీ ఆ బుక్స్ని సర్దుతూ ఉన్నప్పుడు ఆ సీక్రెట్ రూమ్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఆ డెమాన్ పిల్ల లోపలికి వెళ్తూ ఉంది. ఏంటి దీని లోపల ఒక ఇల్లున్నట్టు ఉందే అనుకుని లోపలికి వెళ్తూ ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఒక అమ్మాయి చనిపోయి పడుకోనున్నట్టుంది. దాన్ని చూసి ఈమె ఎవరు, నాకేమీ అర్థం కావడం లేదే అని ఆ డెమాన్ పిల్ల టెన్షన్ పడుతూ అసలు ఈ అమ్మాయి ఎందుకు గూ రూమ్లో ఉంటుంది అని థింక్ చేస్తూ ఉంది. అప్పుడు కరెక్ట్గా ఒక నెగటివ్ ఎనర్జీ అక్కడికి వస్తుంది. వచ్చి అది ఈ అమ్మాయి ఎవరో నేను నీకు చెప్పనా, గూ ఇష్టపడే ఒకే ఒక అమ్మాయి ఈ అమ్మాయినే, తను గూ వాళ్ళ వైఫ్. ఆ గూ కావాలనే నేను బాగా యూజ్ చేసుకుంటున్నాడు, నిన్ను యూజ్ చేసుకోవడం కోసమే నిన్ను ఇక్కడ ఉంచుకుంటున్నాడు, నీకు నిజమైన స్టోరీని నేను చూపిస్తాను అనేసి ఆ డెమాన్ పిల్ల బాడీలోకి ఆ నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి తనకి ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తూ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ని చూపించేసి ఈ గూకి నువ్వు ఒక యూజ్ అండ్ త్రూ మాత్రమే అనేసి ఆ నెగటివ్ ఎనర్జీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదంతా విని ఆ డెమాన్ పిల్ల భయపడుతూ ఉంది. ఇప్పుడు మనకి హీరోని చూపిస్తున్నారు. అతను హ్యాపీగా కూర్చొని కాఫీ తాగుతూ స్వీట్స్ తింటూ కూర్చొని ఉన్నాడు. కాఫీలోకి స్వీట్ ఉంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అని అనుకుంటూ ఉండే లోపే మన హీరో ఇంట్లోకి చాలా మంది లోపలికి వచ్చి దిగుతూ ఉన్నారు. ఆ సౌండ్స్ అంతా నిద్రపోతున్న మన షెన్లీకి వినిపిస్తుంది. ఎవరో వచ్చినట్టున్నారే చూద్దాము అనేసి లేచి వెళ్తూ ఉంది. కరెక్ట్గా ఆ టైంలో లోపలికి వచ్చిన పర్సన్స్ అంతా ముందే మన హీరో వేసి ఉంచాడు కదా మంత్రవలయము, ఆ మంత్రవలయంలో ఇరుక్కుంటున్నారు. ఆ మంత్రవలయం చాలా పవర్ఫుల్గా ఉంది. అందరూ దాంట్లో ఇరుక్కొని పెయిన్తో బాధపడుతూ ఉన్నారు. అదంతా వింటూ మన హీరో పర్లేదు ఈరోజు కాఫీ చాలా బాగుంది అని అనుకుంటూ కాఫీని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడేమో షెన్లీ మంత్రవలయం బాగా స్ట్రాంగ్గా ఉంది అని థింక్ చేస్తూ కన్ఫ్యూజ్ అవుతూ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేస్తుంది. తను బయటకు వచ్చి కాళ్ళు పెట్టగానే షెన్లీ కూడా ఆ మంత్రవలయంలో ఇరుక్కుంటుంది. షెన్లీకి బాడీ అంతా ఫుల్ పెయిన్గా ఉంది. తనిప్పుడు తనకి భయం కలిగించే ప్లేస్కి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంది. ఆ ప్లేస్ అంతా నిప్పుల్లో కాలిపోతూ ఉంది. అక్కడికి వెళ్ళి షెన్లీ ఏం చేయాలని థింక్ చేస్తూ ఉన్నప్పుడే షెన్లీ వాళ్ళ లీడర్, అదే ఆ స్వర్గరాణి ఉంటారు కదా, తను షెన్లీకి కనిపిస్తుంది. తనిప్పుడు ఈ ప్లేస్కి నువ్వు వచ్చి ఉండకూడదు, ఈ సిచ్యువేషన్లోకి నువ్వు అస్సలు రాకూడదు అని తిడుతూ ఉన్నారు. అది విని షెన్లీ కంట్లో కన్నీళ్లు వస్తూ ఉంది. కరెక్ట్గా అప్పుడు ప్రెజెంట్లో ఉన్న మన షెన్లీ కంట్లో నుండి రక్తం వస్తూ ఉంది. అక్కడున్న రిమైనింగ్ పర్సన్స్ అంతా ఆ మంత్రవలయంలో ఇరుక్కొని పెయిన్తో బాధపడుతూ ఉంటే అప్పుడు కరెక్ట్గా హీరో అక్కడికి వస్తూ ఉన్నాడు. తను కూడా ఆ మంత్రవలయం నుండే వస్తున్నాడు. హీరో అలా వస్తూ షెన్లీని చూసి నిన్ను బయటకు రావద్దని ముందే చెప్పాను కదా, నువ్వెందుకు వచ్చావు అని అడిగేసి తన కంట్లో నుండి వస్తున్న రక్తాన్ని తుడుస్తూ కళ్ళని ఊదుతూ ఉంటే దానికి షెన్లీ ఎక్కువగా ఊదకు, నా గుడ్లు బయటకు వచ్చి నేను చచ్చిపోతానేమో అని అంటుంది. దానికి హీరో నీకేమీ కాదు, నేను నిన్ను జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను అనేసి షెన్లీని బయటకు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు షెన్లీ ఈ మంత్రవలయం నిన్నెందుకు ఏమీ చేయలేదు అని అడుగుతూ ఉంటే ఒకవేళ నువ్వే ఈ మంత్రవలయాన్ని క్రియేట్ చేసావు కదా, అందుకని నీకేమీ కాలేదా అని షెన్లీ అడుగుతూ ఉంది. ఆ మంత్రవలయానికి ఎవరు మంత్రం వేశారు, ఎవరిని వదిలేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలి అదంతా ఏమీ తెలియదు. యాక్చువల్గా నా మనసులో ఎలాంటి భయము అలానే ఎలాంటి బాధలు లేదు, అందుకని అది నన్ను ఏమీ చేయలేకపోయింది. ఎవరికైనా ఏమైనా భయాలు బాధలు ఉంటాయో అలాంటి వాళ్ళ వీక్ పాయింట్స్ని యూజ్ చేసుకొని ఈ మంత్రవలయం వాళ్ళని అటాక్ చేస్తుంది అని హీరో అంటూ ఉంటే అది విని షెన్లీ బాధలు భయాలు లేని ఒకే ఒక అబ్బాయి నువ్వేనా, వీడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, కానీ వీడితో ఉన్నంతసేపు నేను చాలా కూల్గా రిలాక్స్గా ఉండగలుగుతున్నాను అని అనుకుంటుంది. ఇప్పుడు హీరో వీళ్ళంతా బాగా దెబ్బలు తగిలి పడిపోయి ఉంటారు, మార్నింగ్ వీళ్ళందరినీ బయట పడేద్దాము అని హీరో అంటూ ఉన్నప్పుడే ఇంకా చాలా మంది బయట నిలబడుకొని ఉన్నారు. వాళ్ళంతా బాణం ద్వారా నిప్పుల్ని లోపలికి పంపిస్తూ ఉన్నారు. లోపల ఉన్న వాళ్ళంతా కాలిపోతూ ఉన్నారు. మన హీరో ఉండే ఇంటిని అంతా కాలుస్తూ ఉన్నారు. నిప్పులు ఇప్పుడు వేగంగా స్ప్రెడ్ అవుతూ ఉంది. దాన్ని చూసి హీరో వీళ్ళంతా చెడ్డ వ్యక్తులు, వీళ్ళకి ప్రాణం అంటే ఒక లెక్క లేదు, ఈ మంట వేగంగా స్ప్రెడ్ అవ్వడం వల్ల పక్కన ఉండే గ్రామాలకి ఇబ్బంది కలుగుతుందేమో అని నాకు భయంగా ఉంది అని హీరో అంటూ ఉంటే అది విని షెన్లీ లాస్ట్ అండ్ ఫైనల్గా నేను నీకు హెల్ప్ చేస్తాను అనేసి తను ఎగురుకుంటూ వెళ్ళి ఆ నిప్పును స్టాప్ చేయడానికి ఒక మంత్రాన్ని వేసేసి అమ్మయ్య నిప్పు స్టాప్ అయిపోయింది అని అనుకుంటూ ఉంది. కానీ ఆ స్వర్గరానికి మ్యాటర్ అర్థమైపోతుంది షెన్లీ ఎక్కడ ఉంది అని. వెంటనే ఆ రాణి షెన్లీ ఉండే దగ్గరికి మనుషుల్ని పంపి షెన్లీని తీసుకొని రమ్మంటుంది. ఇప్పుడు ఆ పెద్ద కొడుకు హీరోయిన్ మీద కంప్లైంట్ చేసి ఉంటాడు కదా ఒక మంత్రగాడికి,
అతను ఇప్పుడు అక్కడికి వస్తున్నాడు. వచ్చి షెన్లీని చూసి నువ్వు ఎవరు అని అడుగుతూ ఉంటే నేను డెమాన్ లార్డ్ని అని షెన్లీ అంటుంది. దానికి అతను నిన్ను ఊరికే వదిలిపెట్టను అనేసి దగ్గరికి వస్తూ ఉంటే షెన్లీ ఒక చిన్న పవర్ని వేస్తుంది. అప్పుడు అక్కడున్న జెంట్స్ అంతా భయపడిపోతున్నారు. అప్పుడు వాళ్ళ ప్యాంట్స్ అంతా ఊడిపోయి కింద పడిపోతుంది. కానీ ఆ మంత్రగాడు మాత్రం సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు. వెంటనే హీరో షెన్లీ దగ్గరికి వచ్చి తన కళ్ళని క్లోజ్ చేసి నువ్వు ఒక అమ్మాయివి, ఇలాంటివి చూడకూడదు అనేసి కళ్ళని మూసేస్తున్నాడు. అక్కడున్న మంత్రగాడు అదంతా చూసి అక్కడి నుండి సైలెంట్ గా వెళ్లిపోతున్నాడు. ఇక్కడ షెన్లీ ఏమో వీడు ఒక్కడు మాత్రమే నన్ను ఒక అమ్మాయిలాగా ట్రీట్ చేస్తున్నాడు అని థింక్ చేస్తూ ఉంది. ఇంకా మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, నేను ఆ గూ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాను రా అనేసి షెన్లీ అంటుంది. దానికి హీరో సరే రా వెళ్దాము అనేసి ఇద్దరు కలిసి గూ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. మన షెన్లీ అక్కడ చుట్టూ చూసి ఇక్కడ చాలా పిల్ల ఆత్మలు ఉన్నాయి అని అంటుంది. దానికి హీరో నా కంటికి అవేమీ కనిపించడం లేదు, ఏం ప్రాబ్లం అవ్వదు రా వెళ్దాము అని హీరో అంటున్నాడు. షెన్లీ ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే అక్కడ చాలా పిల్ల ఆత్మలు ఒక లైట్ లాగా వెళ్తూ ఉంది. నీ కంటికి కనిపించడం లేదు, అందువల్ల నువ్వు వీటిని ఫీల్ కాలేవు, కానీ ఇక్కడ చాలా ఆత్మలు వెళ్తున్నాయి అని షెన్లీ అంటూ ఉంటే వెంటనే హీరో కొంచెం దూరంగా వెళ్లి నిలబడుకొని ఒకసారి నన్ను చూడు అని అంటున్నాడు. అప్పుడు హీరో బాడీ నుండి చాలా పవర్స్ బయటకు వస్తూ ఉంది. షెన్లీ అదంతా చూస్తూ ఉన్నప్పుడు చూసావు కదా నా బాడీ నుండి ఎన్ని పవర్స్ వస్తున్నాయో, అలా అయితే నన్ను నమ్మి నాతో పాటు రా, నీకు ఏమైనా భయం అనిపిస్తే వచ్చి నా చెయ్యి పట్టుకొని హీరో పిలుస్తూ ఉంటే దాన్ని చూసి షెన్లీకి కొంచెం టచ్చింగ్ గా ఉంది. మనల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక పర్సన్ నన్ను నమ్మి నాతో రా అని ఒకడు పిలుస్తున్నాడు అనేసి పాత వాటి గురించి థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు షెన్లీ వేగంగా హీరో దగ్గరికి వచ్చి తన చేతిని పక్కకు నెట్టేసి హీరోని కిస్ చేసేలాగా వెళ్తుంది. దాన్ని చూసి హీరో మేడం గారికి ఈరోజు ఏమైంది అని హీరో అడుగుతూ ఉంటే షెన్లీ వెంటనే హీరో చెవి దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఒక విషయం చెప్పాలి, ఉండు ఒక నిమిషం బాగా థింక్ చేసుకుంటాను అనేసి ఒక నిమిషం బాగా థింక్ చేసి నువ్వు నాకు బాగా నచ్చినట్టున్నావు అని షెన్లీ అంటూ ఉంటే హీరో అది విని లైట్ గా నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. షెన్లీ హీరో ఫేస్ నే చూస్తూ ఉంటే సరే ఓకే అని హీరో అంటున్నాడు. ఏంటి ఓకేనా, దానికి మీనింగ్ ఏంటి, దానికి బదులు నువ్వు నో చెప్పి ఉండవచ్చు, పైగా నవ్వుతూ చెప్తున్నాడు, ఈ నవ్వుకు మీనింగ్ ఏంటో నాకు అర్థం కావడం లేదే అనేసి షెన్లీ థింక్ చేస్తూ వెంటనే హీరోని పక్కకు తోసేస్తుంది. సరేరా లోపలికి వెళ్దాము అని అంటుంది. కరెక్ట్ గా అప్పుడు గూ వాళ్ళ ఇంట్లో నుండి చాలా చెడ్డ శక్తులు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ చెడ్డ శక్తులు ఆ పిల్ల ఆత్మల్లోకి వెళ్ళి అవి చాలా చెడ్డ ఆత్మల్లాగా మారిపోతున్నాయి. అప్పుడు ఆ మంత్రగాడు అక్కడి నుండి బయటకు వెళ్తున్నాడు. ఇదంతా వాడి పనిలాగానే ఉంది. ఇప్పుడు దాన్నంతా ఇద్దరు కలిసి చూస్తూ ఉన్నారు. లోపలికి వెళ్లి దాక్కుందామని అనుకుంటూ ఉండే లోపే అక్కడున్న ఆత్మలు అక్కడున్న జనాలన్నిటిని తరుముకుంటూ వెళ్తున్నాయి. దాన్ని చూసి షెన్లీ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోకు అనేసి హీరో చేతిని గట్టిగా పట్టుకుంటూ ఉంటే దానికి హీరో ఇంత టైట్ గా పట్టుకుని ఉన్నావు, నేనే వదిలేద్దామని అనుకున్నా అంత ఈజీగా వదలలేను అని అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్తున్నారు. అక్కడ గూ ఉన్నాడు. అతని పక్కన ఆ డెమాన్ పిల్ల నిలబడుకొని నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను, నన్ను మోసం చేయాలని చూస్తావా అనేసి అరుస్తూ ఉంది. కరెక్ట్ గా అప్పుడు మన షెన్లీ ఆ డెమాన్ పిల్ల దగ్గరికి వెళ్లి తనని ఒక తన్నుదన్ని అటాక్ చేద్దామని వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో గూ అడ్డుపడి అటాక్ చేయకుండా ఆపేస్తున్నాడు. తనని ఏమీ చేయకండి అని ఆ డెమాన్ పిల్లని కాపాడుతున్నాడు. ఇప్పుడు ఆ డెమాన్ పిల్ల గూని చూసి నువ్వు మంచివాడివా లేక చెడ్డవాడివా నేను కనిపెట్టలేకపోతున్నాను, నువ్వు నీ వైఫ్ ని కాపాడలేనే కదా ఇలా చేస్తున్నావు, నువ్వు ఇంకా తనని కాపాడలేవు, నువ్వు నీ వైఫ్ తో కలిసి ఇక్కడే నాశనం అయిపో అని ఆ డెమాన్ పిల్ల ఆత్మశక్తి బయట ఉండే తామర పువ్వులో ఉంటుంది కదా, అందువల్ల ఇప్పుడు ఆ తామర పెద్దగా అవుతూ వస్తుంది. ఇప్పుడు ఆ తామర ఒక పెద్ద రాక్షస తామర పువ్వులాగా మారి అక్కడున్న ఇంటిని పగలగొడుతూ ఉంది. షెన్లీకి ఇదంతా బాగా అర్థమవుతుంది. కానీ మనం ఉండే ప్లేస్ అండర్ గ్రౌండ్ లో ఉంది కాబట్టి మనకేమీ కాదు, కానీ ఎక్కువసేపు మనం ఇక్కడే ఉంటే ఊపిరాడకుండా చనిపోతాము అని షెన్లీ అంటూ ఉంది. అది విని హీరో దీనికి ఏదో ఒక దారి ఉంటుంది కదా, ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడు అని అంటున్నాడు. ఇప్పుడు ఆ డెమాన్ పిల్ల నిన్ను నేనేం చేయను, కానీ నువ్వు ఇక్కడే ఉండి చనిపోబోతున్నావు అనేసి మీ అందరినీ ఈ ఇంటితో పాటు నలిపి చంపేస్తాను అని ఆ డెమాన్ పిల్ల అంటూ ఉన్నప్పుడే షెన్లీ అడ్డుపడ్డడానికి వచ్చేస్తుంది. అంతలో హీరో షెన్లీని చెయ్యి పట్టుకుని నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని అరుస్తూ ఉన్నాడు. దాన్ని చూసి షెన్లీ ఏం చేస్తున్నావురా అని అడుగుతూ ఉంటే నువ్వే కదా నీ చెయ్యి వదలకూడదు అని చెప్పావు అని అంటున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా అని షెన్లీ హీరోని తిడుతూ ఉంది. గోవాల వైఫ్ దగ్గరికి వెళ్ళి అయ్యో తనకేమీ కాకూడదు అని బాధపడుతూ ఉంటే దాన్ని చూసి షెన్లీ నేను తనని కాపాడి తర్వాత తీసుకుని వస్తాను, మీ ఇద్దరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని షెన్లీ అంటూ ఉంటే దానికి హీరో వాడు వైఫ్ ని వదిలి ఎక్కడికి రాడు, మంత్రవలయంలో వాళ్ళ వైఫ్ ని పడుకొని పెట్టి ఉన్నాడు, అక్కడి నుండి ఆ అమ్మాయిని బయటకు తీసుకుని వస్తే తను చనిపోతుంది అని హీరో అంటూ ఉంటే
మళ్ళీ ఇదొకటా అని షెన్లీ అంటూ ఉంది. ఇప్పుడు షెన్లీ గూని చూసి అసలు ఏం జరిగిందో కంప్లీట్ గా చెప్పు అని అడుగుతూ ఉంటే గూ ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తున్నాడు. 3 సంవత్సరాల ముందు మేమిద్దరం బయటకు వెళ్ళినప్పుడు అక్కడ నా శత్రువులు వచ్చేశారు. నన్ను చంపడానికి ట్రై చేశారు. అప్పుడు మా వైఫ్ అడ్డుపడి అన్ని బాణాల్ని తను తీసుకుంది. అప్పుడు మేమిద్దరము కళ్ళు తిరిగి పడిపోయాము. అప్పుడు చాలా మంది మమ్మల్ని చంపడానికి వచ్చినప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్న నా వైఫ్ పైకి లేచి అందరినీ చంపేసి నా ప్రాణాలని కాపాడింది. అప్పుడు తను చనిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఆ తర్వాత నేను తనని ఇక్కడికి తీసుకుని వచ్చాను. తనని కాపాడడానికి ఏం చేయాలని థింక్ చేశాను. అప్పుడు 2 విషయాలు అవసరం అవుతాయని చెప్పారు. అది ఒకటి డెమాన్ పిల్ల యొక్క ప్రాణశక్తి, మళ్ళీ ఈ మంత్రవలయము అలానే ఆ డెమాన్ పిల్ల ప్రాణశక్తిని ఇలా రెండింటిని జాగ్రత్తగా ఇక్కడ ఉంచాను. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని గూ ఏడుస్తూ ఉంటే అప్పుడు ఒక ఆత్మ మన హీరో చేతిని గాయం చేసేస్తుంది. షెన్లీ ఇదంతా చూసి గూతో నువ్వు ఇలా చేయడం తప్పే కదా, ముందే డెమాన్స్ కి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఆ అమ్మాయి నువ్వే లోకం అన్నట్టు బ్రతుకుతూ ఉంది. కానీ నువ్వు తన ప్రాణం కోసమే ఇలా చేశావు అని తెలిస్తే తనకి కోపం రావడంలో తప్పు లేదు కదా అని షెన్లీ అంటూ ఉంది. ఇప్పుడు షెన్లీ హీరోని చూసి మనం త్వరగా బయటకు వెళ్దాము, ఆ అమ్మాయిని ఎలా అయినా మనం కనిపెట్టి తీరాలి, ఏదైనా మంత్రశక్తి వేసి ఆ అమ్మాయిని కనిపెట్టాలి అని షెన్లీ అంటూ ఉంటే సరే రా వెళ్దాం రా అనేసి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరూ బయటకు వచ్చేలోపు తెల్లవారిపోతుంది. అక్కడ చాలా మంది చనిపోయి ఉన్నారు. కొంతమంది తప్పించుకొని పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో హీరోయిన్ ఇద్దరు వస్తున్నారు. ఎలా అయినా ప్రాణాలతో ఉన్న కొంతమందినైనా మనం కాపాడాలి అని మంత్రవలయాన్ని వెయ్యు అని షెన్లీ అంటూ ఉంటే ఇది కొత్త ప్లేస్ గా ఉంది, పైగా పెద్ద ప్లేస్ గా ఉంది, నాకు ఎలా మంత్రం వేయాలో తెలియదు అని హీరో అంటూ ఉన్నాడు. అయితే ఎందుకురా నాతో పల్లెక్కిలించుకుంటూ వచ్చావు, నేను మాత్రం ఇప్పుడు స్వర్గంలో ఉండే అమ్మాయిలాగా ఇక్కడ ఉండి ఉంటే నీకు బాగా పనిష్మెంట్ ఇచ్చేదాన్ని, పోయి నిన్నిక్కడికి తీసుకొని వచ్చాను చూడు అనేసి షెన్లీ హీరోని తెగతిడుతూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అని థింక్ చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ గా అక్కడికి మూఫాంగ్ వచ్చేస్తున్నాడు. లీడర్ నన్ను పిలిచారా అంటూ షెన్లీ తన ఆయుధాన్ని తీసి హీరోకి ఇచ్చేసి ఈ ఆయుధం నుండి వచ్చే పవర్స్ ద్వారా ఈ చెడ్డ శక్తులేవి నీ దగ్గరికి రాదు, దీన్ని పెట్టుకుని ఇక్కడే వెయిట్ చెయ్యు, నేను త్వరగా వెళ్ళి వచ్చేస్తాను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మూఫాంగ్ షెన్లీని చూసి మిమ్మల్ని అటాక్ చేసినందుకు నన్ను క్షమించండి అని అంటున్నాడు. దానికి షెన్లీ నన్ను కాపాడినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు అని చెప్పేసి నేను నా పవర్స్ ని యూజ్ చేశాను అని స్వర్గరానికి తెలిసిపోయిందా అని అడుగుతూ ఉంటే దానికి మూఫాంగ్ అవును తెలిసిపోయింది, మిమ్మల్ని తీసుకొని రావడానికి రాణిగారు మనుషుల్ని పంపారు అని అంటున్నాడు. నేను ఈ రోజు రాలేను, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని షెన్లీ అంటూ ఉంది. మిమ్మల్ని తొందర పెట్టాలని నాకు లేదు, కానీ మీరు ఆపదలో ఉన్నారు, మళ్ళీ మీరు పెళ్లిని అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్ వచ్చేస్తుందేమోనని అంటున్నాడు. అప్పుడు షెన్లీ హీరోని మధ్యలో తిరిగి చూస్తూ ఉంది. అప్పుడు హీరో ఏదో పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తూ ఉన్నాడు. షెన్లీకి అదంతా చూసి నవ్వొస్తుంది. నేను ఈ భూలోకంలో ఒకరితో ప్రేమలో పడిపోయాను, అందువల్ల వెంటనే నేను ఇప్పుడు స్వర్గానికి రాలేను అని షెన్లీ అంటూ ఉంటే అది విని మూఫాంగ్ అంటున్నాడు, అక్కడ పిచ్చివాడిలాగా ఒకడు తిరుగుతూ ఉన్నాడు కదా, అతనే మీరు ఇష్టపడే వ్యక్తా అని అడుగుతూ ఉంటే దానికి షెన్లీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు, అలా అందరినీ ఒకేలాగా జడ్జ్ చేయకూడదు అని చెప్పేసి మళ్ళీ హీరోని చూస్తూ ఉంది. ఇక్కడేమో మన హీరో మూఫాంగ్ ముందు స్ట్రాంగ్ గా కనిపించాలి అని అనుకుంటూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. దాన్ని చూసి మూఫాంగ్ ఈ అబ్బాయి వేస్ట్ ఫెలో లాగా కనిపిస్తున్నాడు అని అంటూ ఉంటే అప్పుడు షెన్లీ వెంటనే హీరోని సీరియస్ గా చూస్తూ ఉంది. అతను కొంచెం వీక్ అయిన పర్సన్నే, కానీ అతను చాలా బాగా నన్ను ట్రీట్ చేస్తూ ఉన్నాడు, నన్ను ఒక అమ్మాయిలాగా ట్రీట్ చేసింది తను మాత్రమే, నాకు అతను బాగా నచ్చాడు, నువ్వు నాకు ఒకే ఒక హెల్ప్ చెయ్యు, స్వర్గం నుండి వచ్చే వాళ్ళని ఒక హాఫ్ డే మాత్రం డిలే చెయ్యు, రిమైనింగ్ అంతా నేను చూసుకుంటాను అని షెన్లీ అంటూ ఉంటే నా వల్ల అయినంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను అనేసి మూఫాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు షెన్లీ హీరోని చూసి నవ్వుకుంటూ వస్తూ ఉంది. తను లోపలికి వస్తూ ఉన్నప్పుడు హీరో ఆ ఆయుధంని యూజ్ చేసి ఆ ఆత్మల్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. షెన్లీ రావడం గమనించకుండా ఆ ఆత్మని ఆయుధంతో అటాక్ చేస్తున్నప్పుడు ఆ ఆత్మ షెన్లీ తలకి తగిలి తన తలలో ఉండే హెయిర్ పిన్ కింద పడి పగిలిపోతుంది. షెన్లీ హీరో ఇద్దరు దాన్ని చూసి షాక్ అయిపోతున్నారు. ఇప్పుడు షెన్లీ హీరో దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తున్నావు, ఈ ఆయుధం యొక్క పవర్ ని ఎవ్వరూ తట్టుకోలేరు, ఇంతసేపు నువ్వు దీన్ని ఎలా పట్టుకుని ఉంటున్నావని షెన్లీ అడుగుతూ ఉంటే లేదు నాకు కూడా కొంచెం తేడాగానే ఉంది అంటూ కక్కడానికి ట్రై చేస్తున్నాడు. దాన్ని చూసి షెన్లీ నీకేం ప్రాబ్లం లేదు కదా, ఓకే కదా అని అడుగుతూ ఉంది. పర్లేదు అని హీరో కవర్ చేసుకుంటున్నాడు. సరే మనం ఇప్పుడు ముందు ఆ డెమాన్ పిల్లని వెతకడానికి వెళ్ళాలి అని అంటూ ఉంటే దానికి హీరో అందరూ నార్మల్ గా ఎక్కడికి వెళ్తారు,
వాళ్ళ ఇంటికే కదా ముందు వెళ్తారు, అదే ఆ తామర పువ్వు దగ్గరికి అని హీరో అంటున్నాడు. అది విని షెన్లీ ఇది ముందే చెప్పి చావచ్చు కదా అని తిడుతూ ఉంటే దానికి హీరో నీకున్న తెలివితేటలతో నువ్వే దీన్ని ముందు కనిపెట్టేస్తావని అనుకున్నాను అని హీరో అంటున్నాడు. అది విని షెన్లీ థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోకూడదు అని వీడికి కావాలనే అన్నీ డిలే చేస్తూ ఉన్నాడు. దీని వెనకాల ఏమైనా కారణం ఉందా, నేను ఇతనితో ఉంటే ఇతనికి ఏమైనా యూజ్ ఉందా అని థింక్ చేస్తూ ఉంది. అప్పుడు ఒక చిన్న బాణం లాంటిది వచ్చి పడుతూ ఉంది. దాన్ని తీసుకొని హీరో షెన్లీ దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు షెన్లీ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే నేను నీ హెయిర్ పిన్ ని పగలగొట్టేశాను కదా, దీన్ని ఒక హెయిర్ పిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనేసి హీరో షెన్లీ దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడు షెన్లీ ఇది ఒక ఆయుధము, దానిలో విషం పూసినట్టు ఉంది అని షెన్లీ అంటూ ఉంటే దానికి హీరో అవును ఇది ఒక ఆయుధమే, కానీ షార్ప్ గా అందంగా ఉంది, కానీ దీంట్లో ఆపద కూడా కలిసి ఉంది, ఇదే కదా నువ్వు అనేసి హీరో షెన్లీ దగ్గరికి వస్తున్నాడు. దానికి షెన్లీ నేను షార్ప్ గా పవర్ఫుల్ గా ఉన్నాను ఓకే, కానీ ఆపద నేను కాదు నువ్వు అని షెన్లీ అంటూ ఉంటే వెంటనే హీరో ఆ హెయిర్ పిన్ ని షెన్లీకి పెట్టేసి నేను అదే అనుకుంటున్నాను అని అంటున్నాడు. అప్పుడు షెన్లీ హీరోని రొమాంటిక్ గా చూస్తూ ఉంది. ఇద్దరు బయటకు వస్తున్నారు. ఆ కొలనులోనే డెమన్ పిల్ల ఉంది అనేది షెన్లీ కనిపెట్టేస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి షెన్లీ ఇప్పుడు నువ్వు బయటకు వస్తావా లేక నిన్ను చంపేనా అని షెన్లీ అరుస్తూ ఉంటే ఆ అమ్మాయి భయపడి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు అనేసి షెన్లీని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే షెన్లీ ఆ డెమాన్ పిల్లను పట్టుకుని కొడుతూ ఉంది. తప్పు చేశానని ఒప్పుకో అని. దానికి ఆ పిల్ల నేనేం తప్పు చేశాను, ఆ గూనే కదా తప్పు చేశాడు అని మళ్ళీ ఆ డెమాన్ పిల్ల అంటూ ఉంటే షెన్లీ ఇంకా 4 బీకుతూ ఉంది. దాన్ని చూసి హీరోకి నవ్వొస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఆ డెమాన్ పిల్ల ఒప్పుకొని అవును చాలా మంది అమాయకులు ప్రాణాలు నా వల్ల పోయింది, దానికి నేను ఒక రీజన్ అయిపోయాను, తప్పు చేశాను అని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ పిల్ల కన్నీళ్లు ఆ వాటర్లో పడుతుంది. అప్పుడు అక్కడ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ అంతా పాజిటివ్ ఎనర్జీస్ గా మారిపోతుంది. ఇప్పుడు హీరో అదంతా చూసి దెబ్బలకి డెమాన్స్ కూడా భయపడతాయా అని అంటున్నాడు. దానికి షెన్లీ అందరూ భయపడతారు, ఒకవేళ ఈ పిల్ల బయటకు రాకుండా ఉంటే నేను ఈ పిల్లని చంపేసి ఉంటాను అని షెన్లీ అంటూ ఉంటే అది విని హీరో షాక్ అయినట్టు చూస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ డ్రామా ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే పోతూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.